అసుర్ ఒక చివరి నిజం. కథలో ఇప్పటి వరకు మీరేం చూశారంటే, స్టేషన్ మాస్టర్ నుంచి తప్పించుకొని రేవతి మరియు విక్రమ్ సేఫ్గా వారి ఊరికి చేరుకుంటారు. ఇక రేవతి విక్రమ్తో కలుస్తానని మాటిస్తుంది, కానీ కలవటానికి రాదు. అందుకే స్వయంగా విక్రమే ఆ అడవి గుండా వెళ్ళి ఆ ఊరికి చేరుకుంటాడు. అక్కడ రేవతికి ఒక మాంత్రికుడితో పెళ్లి జరుగుతూ ఉంటుంది. కానీ రేవతికి పెళ్లి జరగకముందే ఆమెని విక్రమ్ అక్కడి నుంచి తీసుకెళ్తాడు. దాంతో కోపంలో ఉన్న తపస్వి మృగాంక్ వారిద్దరినీ శపిస్తాడు. తర్వాత ఏం జరుగుతుందో ఈ కథలో మీరే చూడండి. రేవతి పెళ్లి వదిలేసి విక్రమ్తో పారిపోతుంది. కానీ వారిద్దరికీ తపస్వి మృగాంక్ యొక్క శాపం అనేది ఎలా ఉంటుంది అనే అవగాహన లేదు. దాంతోపాటుగా భవిష్యత్తులో వారి జీవితం ఎటు వెళ్తుందో కూడా వారికి తెలియదు. విక్రమ్ రేవతిని తీసుకొని బంగ్లాలోకైతే వస్తాడు. కానీ అందులో ఎవరు కూడా తనకి చోటివ్వడానికి సిద్ధంగా లేరు. ఎందుకంటే విక్రమ్ యొక్క వంశం సమాజంలో అందరికంటే ధనికమైనది. కాబట్టి వాళ్ళ దృష్టిలో రేవతి ఒక పల్లెటూరు అమ్మాయి. విక్రమ్ యొక్క నాన్నగారు పక్కూరులో ఉన్న ఠాకూర్ యొక్క కూతుర్ని విక్రమ్కిచ్చి చేద్దామనుకుంటాడు. కానీ విక్రమ్ ఇంటికి ఏకైక వారసుడు కాబట్టి ఇంటి వాళ్ళందరూ తప్పక ఒప్పుకోవాల్సి వచ్చింది. కానీ రేవతి విషయంలో మాత్రం ఎవరి మనసు కరగలేదు. రేవతి కూడా విక్రమ్ గురించి ఆలోచించి ఆ ఇంట్లో నివాసం ఉంటుంది. ఎప్పటికైనా అత్తారింట్లో తన పైన ద్వేషం పోతుందని ఊహించింది. కానీ అలా జరగలేదు. పైగా వ్యాపారాన్ని కారణంగా చూపించి అతన్ని రేవతి నుంచి విడగొట్టి సిటీకి పంపించారు. విక్రమ్ వెళ్ళగానే రేవతికి ఆ ఇంట్లో ఉండటం చాలా కష్టంగా మారిపోయింది. అందరూ ఆమెను రకరకాలుగా వేధిస్తున్నారు. కానీ రేవతి తను కావాలనుకుంటే తనకున్న శక్తులతో వాళ్ళందరికీ చుక్కలు చూపించచ్చు. కానీ విక్రమ్లాగే ఆమె కూడా కుటుంబంలా భావించేది. అందుకే ఆమె అలా ఏమి చేయలేదు, కేవలం ఓర్చుకుంటూ ఉంది. చాలా రోజులు గడిచిపోయాయి, కానీ విక్రమ్ తిరిగి రాలేదు. ఒకరోజు బంగాళా యొక్క హాల్లో విచిత్రమైన శబ్దాలు వచ్చాయి. ఎలాగంటే ఎవరో క్షుద్ర పూజలు చేస్తున్నట్టు శబ్దాలు వచ్చాయి. రేవతి తలుపు తీసి బయటకు చూస్తే వాకిట్లో చూసేసరికంటే వాకిట్లో ఒక మాంత్రికుడు కూర్చున్నాడు. అతనెవరో కాదు, ఇంతకుముందు పెళ్లికి సిద్ధమైన మాంత్రికుడే. అతని ముందు ఒక బొమ్మ ఉంది మరియు రేవతి వెంట్రుకలు దువ్వటానికి ఒక దువ్వెన కూడా ఉంది. ఆమెకు అర్థమైంది ఏంటంటే ఈ చేతబడి అనేది ఆమె కోసమే చేస్తున్నారు అని. కానీ ఇదంతా ఆమె ఇప్పటికే ఆలస్యంగా అర్థం చేసుకుంది. ఎందుకంటే ఆ మాంత్రికుడు అప్పటికే రేవతి యొక్క శక్తులన్నిటినీ వశపరుచుకున్నాడు. ఇక వాళ్ళ లక్ష్యం ఒక్కటే, రేవతిని చంపేయడం. ఆ కుట్రలో ఆమె అత్తారింటి వాళ్ళు కూడా భాగస్వాములే ఉన్నారు. ఇక రేవతి వెంటనే అక్కడి నుంచి పారిపోయింది. దాంతో విక్రమ్ తండ్రి ఇలా అంటాడు, ఏ మాంత్రికుడా, ఏం చేస్తున్నావు నువ్వు? ఆ అమ్మాయి పారిపోయింది కదా, త్వరగా చెయ్యు, మరియు ఇదంతా నా కొడుక్కి తెలియకూడదు. మాంత్రికుడు కోపంగా అతని వైపు చూస్తూ ఇలా అంటాడు, ఆమె ఎక్కడికి వెళ్తుందో నాకు మొత్తం తెలుసు. మీరు నిశ్శబ్దంగా కూర్చోండి, లేదంటే అందరూ చచ్చిపోతారు. మాంత్రికుడి మాటలు విని అందరూ షాక్ అవుతారు. ఇంతకీ ఆ మాంత్రికుడు వాళ్ళని చంపేస్తానంటూ ఎందుకు చెప్తున్నాడో వాళ్ళకి అర్థం కావటం లేదు. నిజానికి వాళ్ళు అతన్ని అక్కడికి రేవతిని చంపడానికి పిలిచారు. ఆ మాంత్రికుడు చెప్పే ఈ మాటలు విక్రమ్ వాళ్ళ నాన్నకి బాగా అనిపించడం లేదు. దాంతో అతను గోడకున్న గన్ను తీసుకుని మాంత్రికుడికి గురి పెడతాడు. మాంత్రికుడా, నేను ఏ పని కోసమైతే పిలిచానో నువ్వు ఆ పని మాత్రమే చెయ్యు. అనవసరంగా ఎక్కువగా వాగావంటే నిన్నిక్కడే కాల్చి పాడేస్తాను. అతన్ని చూసి మాంత్రికుడు నవ్వుతాడు మరియు అతని యొక్క కనుసైగతో విక్రమ్ వాళ్ళ నాన్న అతని గన్నుతో అతని పని మనిషి పైన ఎక్కువ పెడతాడు. తర్వాత ఆ గన్ను కాల్చబడి జీతగాడికి తగులుతుంది. దాంతో ఆ జీతగాడు అక్కడే చచ్చిపోతాడు. అతను చనిపోవడం చూసి విక్రమ్ వాళ్ళ నాన్న చేతుల నుంచి గన్ను కింద పడిపోతుంది. ఎందుకంటే అతను కాల్చలేదు, కానీ హంతకుడిలా మారిపోయాడు. అతనికి అర్థమైంది ఏంటంటే ఈ మాంత్రికుడు ఏదో ఒకటి చేశాడు అని. అందుకే ఆయన అతని ముందు నిశ్శబ్దంగా ఉంటాడు. మూర్ఖుడా, ఏమనుకుంటున్నావు? నువ్వు చెప్తే ఇక్కడికి వచ్చాననుకుంటున్నావా? కాదు, నేను నీ కొడుకు మరియు రేవతిపై పగ తీర్చుకోవడానికి వచ్చాను. నా కొడుకుపై అంత కక్ష ఎందుకు? ఇక మాంత్రికుడు విషయాలని ఇంటి వాళ్ళకి చెప్తాడు. ఏంటంటే తేజస్వి అతన్ని ఎలా మోసం చేశారు. తనకి రేవతితో పెళ్ళయ్యే సమయంలో విక్రమ్ ఆమెని ఇక్కడికి తీసుకొచ్చాడు. దాంతో స్త్రీని పొందాలని అతని కోరిక అలాగే మిగిలిపోయింది. అందుకే అతను ఇప్పుడు అందరినీ చంపేస్తాడు. మాంత్రికుడికి తెలిసేంటంటే తన అక్క తేజస్విని ఎక్కడుందో రేవతికి తెలుసు అనే విషయం తెలుసు.
మరియు ఆమె ఇక్కడి నుంచి తప్పించుకొని సరిగ్గా తన చెల్లెల వద్దకు వెళ్తుంది. అందుకే ఆ మాంత్రికుడు ఆమె గర్భంలో ఒక దయ్యాన్ని వేసేశాడు. రేవతి దట్టమైన అడవుల్లో తన సోదరి దగ్గరికి వెళ్ళినప్పుడు తేజస్విని ఆమె యొక్క గర్భం పైన చూస్తుంది. ఇక ఆమె దీని గురించి రేవతికి అడిగినప్పుడు రేవతే షాక్ అయిపోయింది. ఈ ప్రశ్నకి ఆమె వద్ద సమాధానం లేదు. ఏంటంటే ఆమె గర్భవతిగా ఎలా మారింది అని. టెన్షన్లో ఆమె నోటి నుంచి విక్రమ్ యొక్క పేరు వచ్చింది. ఆమె తన సోదరితో నిజం మొత్తం చెప్పాలనుకునే సమయంలో ఆమె పొట్టలో నొప్పి ప్రారంభమవుతుంది. ఆ తర్వాత ఆమె ఏమీ చెప్పలేకపోయింది. కేకలు పెట్టుకుంటూ ఒక అబ్బాయికి జన్మనిచ్చి తన ప్రాణాలు అర్పించింది. తన కళ్ళ ముందే చెల్లి చనిపోవడం చూసి ఆ నవజాత శిశువుని ఆమె తన చేతిలో తీసుకుంది. తర్వాత ఆమె ప్రతిజ్ఞ చేసింది ఏంటంటే రేవతి చావు కారణమైన విక్రమ్పై ఇలాగైనా పగ సాధించాలి అని. ఇక ఇక్కడ మాంత్రికుడు ఇంటి వాళ్ళందరినీ చంపేశాడు. ఇలా ఎందుకు చేశాడంటే విక్రమ్ వచ్చినప్పుడు రేవతి అందరినీ చంపేసి అక్కడి నుంచి పారిపోయింది అని అనుకోవాలి అని. తర్వాత జరిగింది కూడా అదే. విక్రమ్ ఇంటికి వచ్చినప్పుడు తన కుటుంబీకుల శవాలు కనిపించాయి, కానీ రేవతి కనిపించలేదు. కానీ రేవతి ఇలా చేస్తుందని అతను నమ్మడానికి సిద్ధంగా లేడు. ఇంటి వాళ్ళు ఎలా దూరమయ్యారో రేవతి కూడా అతనికి ముందే అలాగే దూరమైంది. అందుకే అందరికీ దహన సంస్కారాలు పూర్తి చేసిన తర్వాత తన ప్రాణాలు అర్పించడానికి అతను పర్వతంపై నుండి నీళ్ళల్లో దూకాడు. కానీ విక్రమ్ అప్పుడే ఎలా చేస్తాడు? తపస్వి మృగాంక్ యొక్క శాపాన్ని అతను అనుభవించాలి కదా. అతను నీళ్ళల్లో కొట్టుకుపోయి ఒక గ్రామానికి చేరుకున్నాడు. అక్కడుండే జనాలు అతన్ని కాపాడారు. కళ్ళు తెరిచి చూస్తే అతని ముందు ఒక సాధువు ఉన్నాడు. నేను చచ్చిపోయానా? లేదు, నేను ప్రాణాలతోనే ఉన్నాను. ఎందుకు ప్రాణాలతో బ్రతికాను? ఇంతకెందుకు బ్రతికాను? చూడబ్బాయ్, నువ్వు అంత సాధారణంగా చావు. బ్రతకడానికి ఇంకా ఏమీ మిగలేదండి. నన్ను చనిపోనిస్తే బావుండేది. నీకు అర్థం కాలేదు నాయనా. నీపై శాపముంది. నువ్వు నీకిష్టమైనప్పుడు చావలేవు. దాంతోపాటు మీ వయసు కూడా పెరగదు. కానీ నువ్వు మాత్రం చనిపోయానని మాత్రం అనుకోకు. ఎందుకంటే ఈ జీవితాన్ని మనస్ఫూర్తిగా అనుభవించలేవు. ఈ శాపము మరియు ఈ కష్టాలు నిన్ను సరిగ్గా బ్రతకనివ్వవు. ఇలా చెప్పగానే విక్రమ్ అక్కడి నుంచి లేచి మౌనంగా వెళ్ళిపోయాడు. చివరి ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఎక్కడైతే అతను వెళ్లాల్సి ఉంటుందో అక్కడికి. దాదాపు 2 దశాబ్దాలు గడిచిపోయాయి. కానీ విక్రమ్ అలాగే ప్రయాణిస్తున్నాడు. మరి ఒకరోజు వేశ్యాగృహంలో అతనికి సుమిత్ర పరిచయమైంది. ఆమెను చూసి విక్రమ్కి ఎలా అనిపించిందంటే రేవతి తన దగ్గరున్నట్టుగా అనిపించింది. మరియు అతను ఆమెని రోజు కలుస్తున్నాడు. కానీ విక్రమ్ తన యొక్క నిజాన్ని చెప్పినప్పుడు సుమిత్ర నిజం కూడా బయటపడింది. ఆమె ఎవరో కాదు, ఆ మాంత్రికుడి వంశంలో గల శక్తివంతమైన పెద్ద మంత్రగత్తె. ఆమె రేవతి యొక్క అక్క తేజస్విని ఉంది. ఆమె ఎప్పటినుంచో తన చెల్లి చావుకి కారణమైన అతని కోసం వెతుకుతూనే ఉంది. ఇక ఇతను తన చెల్లి చావు కారణమైన మరియు ఆమెని మోసం చేసిన ఆ వ్యక్తి ఈ విక్రమ్ అని తెలియగానే ఆమె విక్రమ్ని తన యొక్క మాయాశక్తులతో సామోలిలో ఉన్న ఆ యొక్క బంగ్లాలో తీసుకెళ్ళింది. ఆ బంగ్లాకి విక్రమ్ చాలా రోజుల నుంచి రాలేదు. ఇక చివరికి విక్రమ్ ఏ గదికి చేరుకున్నాడంటే భయంకరమైన కలలు పడి అతనికి నిద్ర సరిగా వచ్చేది కాదు. కిటికీ నుండి బయటకు చూస్తే చెరువులో ఈ సమయంలో ఎవరూ లేరు. ఎందుకంటే అక్కడి నుంచే తన కలలో వచ్చి బెదిరిస్తూ ఉండేవారు. అందుకే అతను పరిగెత్తుతూ ఆ చెరువు దగ్గరికి చేరుకున్నాడు మరియు చూస్తూ ఉన్నాడు. అప్పుడే వెనకాల నుండి తేజస్విని ఇలా అంటుంది, నీ చావు కోసమే ఎదురు చూస్తున్నావు విక్రమ్. ఎన్నిసార్లు చెప్పాలి నీకు? నేను రేవతిని చంపలేదు మరియు పిల్లలు పుట్టే విధంగా మా మధ్య అలాంటిదేమీ జరగలేదు. అబద్ధం చెప్పకు. బిడ్డని కని రేవతి చనిపోయే ముందు నీ పేరే నాకు తను చెప్పింది. కానీ జనాలందరూ నాకు కూడా అదే చెప్పారు కదా, మా కుటుంబం మొత్తాన్ని రేవతే చంపేసిందని. కానీ నాకు తెలుసు ఆమె అలా ఏమీ చేసి ఉండదు. దీనికి ఎవరో ఖచ్చితంగా కుట్ర పన్నారు. మరి ఆ బిడ్డ? అరే, కొన్ని రోజుల్లోనే ఎవరైనా ఒక బిడ్డకి జన్మనిస్తారా? జన్మిస్తారు. ఎందుకు జన్మించరు? ఒకవేళ దయ్యమే గనక పుట్టాలి అనుకుంటే అది సమయం కోసం ఎదురు చూడదు. మీరసలు ఏం చెప్తున్నారు? నువ్వూరుకో. చాలా ఏళ్ల నుంచి నేను నీ చెత్త మాటలు వింటూ వచ్చాను. మీరిద్దరూ ఒకేసారిగా ఇలా ఎప్పుడు దొరుకుతారా అని నేను ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నాను.
మరియు మిమ్మల్ని ఇద్దరిని నేను ఒకేసారిగా చంపేసి నా ప్రతీకారం తీర్చుకుంటాను. ఎవరసలు నువ్వు? తేజస్విని ఇలా ప్రశ్నించగానే ఆ మాంత్రికుడు తన అసలు రూపంలో వస్తాడు. కొన్ని సంవత్సరాలుగా తన చెల్లెలి కొడుకు అనుకొని తేజస్విని అతన్ని పోషిస్తుంది. ఆ మాంత్రికుడు మరెవరో కాదు, పెళ్లిపీటలపై నుంచి వెళ్ళిపోయిన తేజస్వినిని చేసుకునేవాడు ఇతనే. అతని అసలు రూపాన్ని చూశాక తేజస్వినికి అర్థమవుతుంది ఏంటంటే విక్రమ్ చెప్పింది నిజమని. ఇదంతా తన పగ తీర్చుకోవడానికి మాంత్రికుడు చేసిన కుట్ర అని అర్థమవుతుంది. ఇక చాలు, ఇప్పటి వరకు చాలా చేశారు. ఇక ఆ సమయం రానే వచ్చేసింది, మిమ్మల్ని చంపేయటమే. ఇలా చెప్పాక ఆ మాంత్రికుడు విక్రమ్ పైన తన మంత్రప్రయోగం చేస్తాడు మరియు నవ్వుతూ ఉంటాడు. ఇంతకీ విక్రమ్కి ఏం చేశావు అని తేజస్విని అతనితో అడుగుతుంది. కానీ ఆ మాంత్రికుడు ఎలాంటి సమాధానం చెప్పడు. అందుకే ఆమె కోపంతో ఆ మాంత్రికుడి పైన మంత్రప్రయోగం చేస్తుంది. దాంతో అతను గాల్లో ఎగిరి దూరం పడిపోతాడు. మరియు ఇక్కడ విక్రమ్ యొక్క కాలొకటి శిలలా మారిపోతుంది. మరియు మాంత్రికుడు అతని దగ్గరికి వెళ్ళి నవ్వుతూ ఇలా అంటాడు, రా, నీ శక్తుల్ని ప్రయోగించు, నీ శక్తుల్ని ప్రయోగించి నన్ను గాయపరచు. కానీ ఈ అబ్బాయి మాత్రం రాయిలా మారతాడు. నిజానికి నేను కావాలనుకుంటే వీడిని ఎప్పుడో చంపేసేవాణ్ణి. కానీ తపస్వి మృగాంకి యొక్క శాపమే ఇతన్ని ఇప్పటి వరకు ప్రాణాలతో ఉండేలా చేసింది. నీకు నా నుంచి ఏం కావాలి? నువ్వు కావాలి తేజస్విని. నువ్వు నా దాని వైపు. అప్పుడు దానికి బదులుగా ఇతన్ని ప్రాణాలతో వదిలేస్తాను. నాకు అంగీకారమే. వద్దు, నువ్విలా అస్సలు చేయకు. నన్ను రాయిలా మారిపోనివ్వు. నాకెలాగో బ్రతకాలని లేదు. ఇక తేజస్విని మాత్రం అతని మాట అస్సలు వినదు మరియు మాంత్రికుని వద్దకి వెళ్తుంది. ఇద్దరూ అదృశ్యమైపోతారు. వాళ్ళు అదృశ్యమైపోగానే విక్రమ్ శాప విముక్తుడైపోతాడు మరియు తేజస్వినిని వెతుకుతూ ఉంటాడు. కానీ తేజస్విని అతనికి ఎక్కడా దొరకదు. అతను అడవిలో పరిగెత్తుతూ మరొకసారి మాంత్రికుల ఊరికి చేరుకుంటాడు మరియు తపస్వి మురుగాంక్ని వెతుకుతూ ఉంటాడు. తపస్వి గారు, మీరిక్కడ కూర్చున్నారా? మీ కూతురికి ఏమవుతుందో అసలు మీకు తెలుసా? నాకు అంతా తెలుసు. ఇదంతా విధి నాటకం. దీనికి నేనేమీ చెయ్యలేను. ఇష్టం లేకున్నా సరే, కానీ మీరు పెళ్లి సంబంధం చూడవచ్చు, మమ్మల్ని శపించవచ్చు కూడా. కానీ మీ కూతుర్ని మాత్రం ఆ మాంత్రికుడి నుంచి కాపాడలేరు. నేను మాట మీద ఉండేవాణ్ణి. మీకు మీరే సాటి. మరియు విక్రమ్ ఇంకేదో చెప్పడానికంటే ముందే మృగాంక్ నిల్చొని మరియు అతన్ని చూస్తూ ఇలా అంటాడు, మాట మీద నిలబడేవాణ్ణి నేను విక్రమ్, నువ్వు కాదు. స్టేషన్ మాస్టర్ నుండి నిన్ను ఎవరైతే కాపాడారో వారిని సహాయం అడుగు. నువ్వు ఎవరి నుండి? గజరాజ్ నుంచి. విక్రమ్ తపస్వి మృగాంక్ నుంచి విషయాలన్నీ తెలుసుకున్నాక తిరిగి అడవిలోకి వెళ్ళిపోతాడు. అక్కడ మాంత్రికుడు అగ్ని దగ్గర కూర్చొని తేజస్విని పైన ఏవో మంత్రప్రయోగాలు చేస్తున్నాడు. తేజస్విని, కొన్ని క్షణాలు దాటాక మనమిద్దరము ఒకటి కాబోతున్నాము. మరియు మన కలయికతో పుట్టే బిడ్డ ఎవడైతే ఉంటాడో ఆ బిడ్డకి ఉన్న శక్తుల ముందు ఎవరి శక్తి సామర్థ్యాలు కూడా సరిపోవు. తేజస్విని ఎలాంటి సమాధానం ఇవ్వకుండా అతని మాటలు వింటూ ఉంది. కానీ అప్పుడే ఎలా జరుగుతుందంటే ఆమె మొహం పైన చిరునవ్వు కనిపిస్తుంది మరియు మాంత్రికుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఆకాశం ఉరుములు మెరుపులతో వర్షం పడ్డానికి సిద్ధంగా ఉంటుంది మరియు అడవిలో ఒక్కసారిగా ఒక రకమైన కాంతి ప్రసరిస్తుంది మరియు ఆ కాంతిలో నుండి వస్తాడు గజరాజు. ఆ గజరాజు పైన విక్రమ్ వస్తూ ఉంటాడు. గజరాజును చూశాక మాంత్రికుడికి చెమటలు పట్టేస్తాయి మరియు అతను తన కళ్ళు మూసుకొని తనకున్న శక్తులన్నింటినీ ప్రయోగిస్తాడు. గజరాజు కూడా అతని శక్తులకు సమాధానం ఇవ్వటానికి గట్టిగా అరుస్తూ ఉంటాడు మరియు అది అరిచిన ధ్వని కంపనంచే విక్రమ్కి నలువైపులా ఒక రక్షణ కవచం ఏర్పడుతుంది. ఆ కవచాన్ని ఢీకొట్టిన మాంత్రికుడి శక్తులు తిరిగి అతన్నే వధిస్తాయి మరియు అతను వెళ్ళి హోమంలో పడిపోతాడు. అతను తయారు చేసిన హోమంలోనే పడిపోయి భస్మమైపోతాడు. విక్రమ్ గజరాజుపై నుంచి కిందికి దిగి సరిగ్గా తేజస్విని దగ్గరికి వెళ్తాడు మరియు ఇద్దరూ గజరాజు ముందుకు వెళ్ళి నమస్కరిస్తూ ఉంటారు. గజరాజా, దయచేసి నన్ను క్షమించు. నేను రేవతిని కాపాడలేకపోయాను. గజరాజు వారి ప్రశ్నకి సమాధానాన్ని తన తొండెంతో స్పర్శిస్తూ ప్రేమగా చెప్తాడు మరియు అదృశ్యమైపోతాడు.
విక్రమ్ చిరునవ్వు నవ్వుతూ తేజస్విని ఒకసారి చూస్తాడు మరియు అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. విక్రమ్, ఇంత దూరం వచ్చి రేవతిని కలవకుండానే వెళ్ళిపోతావా నువ్వు? ఇలా చెప్పగానే అతని నడక ఆగిపోతుంది మరియు వెంటనే అతను తేజస్వినిని చూస్తూ ఉంటాడు. ఇక తేజస్విని విక్రమ్ని అక్కడి నుండి సరిగ్గా రేవతి యొక్క సమాధి దగ్గరికి తీసుకెళ్తుంది. విక్రమ్ ఆమె సమాధిని చూసి మోకరిల్లిపోతాడు మరియు అతని కళ్ళు చెమ్మగిల్లుతాయి. అతను తన చేతులతో సమాధిని పట్టుకుని ఏడుస్తూ ఉంటాడు. అది చూశాక తేజస్విని కళ్ళలో కూడా నీళ్లు తిరుగుతాయి. నిజానికి విక్రమ్ యొక్క ప్రేమ శారీరక ప్రేమ కాదు, అది కేవలం జీవితాన్ని పంచుకోవాలనే ప్రేమ. ప్రాణానికన్నా ఎక్కువగా ప్రేమించాడు మరియు అలాంటి ప్రేమ చచ్చిపోయాక కూడా శాశ్వతంగా ఉంటుంది. డోడో టీవీ యొక్క రచయిత పంచం ప్రకాష్ రాసినటువంటి ఈ సిరీస్ అసుర్ మీకు బాగా నచ్చిందని భావిస్తున్నాము. దీంతో మేము ఒకటే కోరుకుంటున్నాం, మీ ఆశీస్సులు ఎప్పుడూ ఉండాలని. అందుకే వీలైనంత ఎక్కువగా దీన్ని షేర్ చేయండి. సిరీస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి, దాంతోపాటుగా లైక్ కూడా చేయండి. మేము ఇలాంటి కథలతో మీ ముందుకు వస్తూ ఉంటాము. మీరు కేవలం మమ్మల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి. ధన్యవాదాలు.